రచ్చబండ మీద ఉంటారా మీరు? ఎక్కడే కాలు రేపోయింది, కొడుకు చచ్చిపోయాడు. అయ్యో మరి ఎక్కడే ఉంటాను, ఎవరికి ఎంత పదార్థం పెడితే తింటాను అలాగంత. అయ్యో ఎవరైనా అన్నం తెచ్చి పెడితే మీకు ఆకలి తీరుతుంది, లేకపోతే లేదు. అన్నం తింటే భయం, మరి బయటికి వెళ్ళాలని భయం పెడితే ఈ టీ నీళ్ళు గట్రా తాగి అలాగంతా. మరి కళ్ళు పడు కాలు లేదు, వెళ్ళలేను. మరి ఇక్కడ ఎందుకు మమ్మ, ఏదైనా ఆశ్రమంలో జాయిన్ అవ్వచ్చు కదా? కళ్ళు నేను చారుని ఇస్తారమ్మా. అది కరెక్టేలే, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళని తీసుకుంటున్నారు ఈ మధ్య. చెప్పు. మరి భోజనం అయితే ఎవరైనా వండి పెట్టాలి మీకు. ఎవరికి ఎంత పదార్థం పెడితే ఏడుతాయండి. అన్నం సరిగ్గా తిన్నా, ఇది పళ్ళు కాయ అదేనే తీనీలు ఇలాంటివి తింటా ఉంటా. అంటిపండు పెరుగు ఇవి ఓడుకొని అలా ఉంటాను. మరి మీకు నేను ఇప్పుడు బియ్యం బస్తా ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? ఉన్నది కోళ్ళు ఉంది. ఏ కోళ్ళు? మా కోళ్ళు. మీకు పిల్లలు ఉన్నారా? కొడుకు చచ్చిపోయాడు, కొడుకు ఆడపిల్ల మగ పిల్లలు ఉన్నారు, కోళ్ళు ఉన్నారు. మరి మీకు అన్నం ఎవరు పెడుతున్నారు రోజు? అన్నం పెడితే నేను తిన్నాను, ఏదైనా ఎప్పుడు జాబా ఇలా చేసాడు. కోడలు పెట్టదు, మీరు చెప్పారు ఎవరైనా తెచ్చి పెడితేనే నేను తింటాను అని. ఎవరైనా చెట్టు పెట్టి తిండింది ఎంత తింటామండి. కోళ్ళు తెచ్చింది డైలీగా అన్నం నాకు వస్తుంది. ఏమన్నా నిజంగా కోడలు తెస్తారా ఇవిడికి? మరి ఇక్కడ ఉన్నారు, అడుగు. అదే వాళ్ళే అడుగుతున్నాను. కోడలు పెడతారా? కోళ్ళే పెడతాను. నిజం చెప్పండి. మౌనం అర్ధాంగీకారం. మరి కోళ్ళు టీనీలు గట్ట తెచ్చేవాడు, అన్ని చేయడం ఆవిడే నమ్మకం. ఎవరు చేస్తారు తల్లి? మరి కోడలు మిమ్మల్ని ఎందుకు రోడ్డు మీద పెట్టింది? ఇంట్లో పెట్టుకోవచ్చుగా. ఇంట్లో ఇల్లు లేదు. మరి ఎక్కడ ఉంటుంది? తగుళ్ళోనున్నది. ఇల్లు తగుళ్ళోనున్నది. మరి మీ కోడలు ఎక్కడ ఉంది? ఇంకో రచ్చబండి మీద ఉందా? పక్కన ఎక్కడ పిల్లలు పెట్టుకొని ఉంటుంది. నన్ను ఉండను, బయటగా వంటికి కాటికి వెళ్ళడానికి నప్పదని ఇక్కడ కాలా వెలిసి ఇక్కడే కూకుంటానంటే. సరేలే, పాపం పుణ్యం భగవంతుడి చూడాలని కోరుకుందాం అంతే. కానీ ఇక్కడ ఉండడం కంటే ఇంట్లోనే ఎలాగోలాగా పిడువు. ఇంట్లోనే ఉండదమ్మా నాకు. మీరు ఉండరు ఫస్ట్. నాకు ఇంట్లో లప్పదు. మీ పేరేంటి? చంద్రమ్మ. మీ వారేరి, మీ ఆయనేరి? పండూరు రావులు. చనిపోయారా? మీకు ఎంతమంది సంతానం? ఒక్కడికే. ఒకడే కొడుకు. ఆ కొడుకు చనిపోయాడా? ఒక్కడే చచ్చిపోయాడు. కూతురు కొడుకుని కాసి చచ్చిపోయాడు అంతే. మరి కొడుకుని చంపేశారా? అలా పోయింది. సరే అయితే ఇగో ఈ చీర పట్టుకో, క్లాత్ కాటన్ చీర కడతావు కదా, నీకే, మళ్ళీ ఎవరికి ఇచ్చికు. ఇదిగో చీర, కింద లంగా, ఇంకా జాకెట్టు. ఇదిగో చూడు, ఇలా పట్టుకో, నీకు ఐడియా వస్తుంది. ఏం వద్దులేండి, ఎవరు వద్దు. ఇదిగో అమ్మ, నీకు ఏది అవసరమో అదే ఇస్తాం మేము. అదే బిజీగా లేదు లేదు, ఇగో దుప్పటి. ఇక 1000 రూపాయలు ఖర్చులకి ఇస్తున్నాను. ఇంతనేమైనా కొనుక్కో, టిఫిన్లు అవన్నీ ఏమైనా తినాలనుకుంటే ఈ డబ్బులతో కొనుక్కోండి. కొంచెం బాధపడాల్సిన విషయమేనమ్మా, పాపం కొడుకుంటే మీరు ఎలాగా అనమాట. అసలు పోయింది మరి, అదే కుళ్ళిపోయి సిగిపోయి అదే కేసుల్లో నెట్టేసి ఉంటే కుళ్ళిపోతాను. మరి ఏడు చేయడానికి దానికి బాగలేదు కదా, దాన్ని అన్నేమో. సరేనమ్మా, ఇగో ఇవి బిస్కెట్ ప్యాకెట్, తినండి ఆకలి వేసినప్పుడు. సరేనా? బియ్యం మీకు లేవు, అందుకే డబ్బులు ఇచ్చాను. బియ్యం బదులు డబ్బులు ఇచ్చాను. బియ్యం కావాలా? ఎవరి చేత ఉండించుకుంటావు? ఎవరి చేత ఉండించుకుంటావు? మా కోడలు నిన్ను చూడకపోయినా కోడల మీద ప్రేమ మాత్రం నీకు తగ్గట్లేదు. నోరు తెరిచి అడిగావు కదా. కోళ్ళ చూడపోతావు చూస్తారా మీరు? నువ్వు బాధపడకు. ఇక బియ్యం బస్తా ఇదిగో ఇక్కడ పెట్టాను, ఇక చేతి పట్టుకో. సంతోషమని ఇప్పుడు? సంతోషం. అబ్బా అబ్బా, బట్టలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా సంతోషం లేదు, బియ్యం ఇవ్వగానే సంతోషం వచ్చింది మా అమ్మకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తల్లి తండ్రి సగ్గురు తండ్రి సగ్గురు తండ్రి. నేను వెళ్ళొస్తాను, బాయ్.